సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత తెలంగాణ సమాజం ఏం ఆలోచించాలి అంటే సమాజం ఎటువైపున ఇప్పుడు ఈ పార్టీల లైన్లో పడి ఈ పార్టీ లీడ్లో ఉంది ఆ పార్టీ ముందంజలో ఉంది అనుకుంటే కాదు, మన సమస్యల నుంచి మనం ఎట్లా బయటపడాలి, మన సమస్యల్ని మనం ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ అంశాలు డిస్కస్ చేయాలి. మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే ముందు పౌర సమాజం నిద్ర లేవాలి, పౌర సమాజం లేచి కూర్చోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎవరి మత్తులో వాళ్ళని తుగుటట్టు చేస్తారు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, మామూలుగా అయితే ఇక్కడ అది పనిచేయకపోవచ్చు కానీ సారా పంచుతారు, విస్కీ పంచుతారు, డబ్బులు పంచుతారు, చీరలు పంచుతారు, గుడ్డలు పంచుతారు, అన్నీ చేస్తారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు కుక్కర్ కూడా పంచుతారు. ఆఖరికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ లో కూడా డబ్బులు అడుగుతున్నారు, నాకు సెల్ ఫోన్ ఇస్తావా, ఆ ఫోన్ ఇస్తావా, ఈ ఫోన్ ఇస్తావా, అట్లా తయారు చేసిండు. అది ఏలేకనే ప్రశాంత్ కిషోర్ పోయిండు. డబ్బులు ఇవ్వమని చెప్తాడు కానీ తన ఇవ్వలేడు. ఓకే, పోయిండు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సౌత్ ఇండియా అవసరాలు ఏమేమి ఉన్నాయి, దళితుల అవసరాలు ఏమేమి ఉన్నాయి, బీసీల అవసరాలు ఏమేమి ఉన్నాయి, అందరికంటే ముఖ్యంగా ఆదివాసుల అవసరాలు, అవి మాట్లాడాలి. ఆదివాసుల భయంకరమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ బతకని స్థితిలో జనాభా తగ్గుకుంటూ వస్తుంది. చెంచులు, గోండులు, కోయలు, కొండరెడ్లు, తెలంగాణ వాళ్ళు వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. తోటి, కొలాం, ఆందు, నాయకపోడు, మధుర, పూజారి, ప్రధాన్, వాళ్ళ సంఖ్య తగ్గుతున్నది. వాళ్ళ గురించి పట్టించుకోవాలి మనం. వాళ్ళు అడవి మరి పర్యావరణం కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోకపోతే ఏముండదు. కొండలని కొట్టేసి తెలంగాణలో కొండలని కొట్టేస్తే నీకు వర్షం ఎట్లా పడుతుంది? కరీంనగర్ జిల్లా పోండి, ఒక్క కొండ ఉందా? మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే చేసిండ్రు. వాళ్ళు బంధువులే కదా ఇద్దరు చేసిండ్రు. చేస్తుంటే అడుకున్నట్టు వాళ్ళు లేరు. అడవులన్నీ కొట్టేసిరి, ఇసుకంతా ఎత్తుకపోయి నదుల్లోంచి. ఇసుక ఎత్తుకపోతే నీళ్ళు ఎక్కడ లోపలికి పోతే పోవు కదా. ఆఖరికి ఓపెన్ కాస్ట్ చేసి బొగ్గంత ఎత్తుకపోవట్రి. ఇటుక బట్టీలు పెట్టి గుంజపడుగు మంతని ఏరియాలో 5 లక్షల మంది పాపం వడ్రోళ్ళు వస్తారు, ఇటుక బట్టీలో పనిచేస్తారు. ఆ మట్టి అంతా ఎట్టిపోతుంది? వాళ్ళకేమో తిండి లేదు, చచ్చిపోతున్నారు వాళ్ళు. మట్టి అంతా పోతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలో ఇంత విధ్వంసం జరుగుతుంటే తెలంగాణ అంతా అదే జరుగుతున్నది. మరి దీన్ని ప్రకృతిని కాపాడుకోవాలి కదా. ప్రకృతి నాశనం చేస్తున్నారు కదా. ఓపెన్ కాస్ట్ చేసి బొగ్గు తీస్తే ప్రకృతి నాశనం, నదుల్లోంచి ఇసుక తీస్తే నదుల నాశనం, కొండలు కొట్టేస్తే వర్షం రాదు, అడవులు కొట్టేస్తే వర్షం పడదు. మరి ఇంత విధ్వంసం జరుగుతుంటే పౌర సమాజం ఏం చేస్తున్నది? గల్లా ఎందుకు పడతలేదు? ఫార్మా కంపెనీలన్నీ పెడతానంటే ఎవరు మాట్లాడతలేదు ఎందుకు? 10 మందేనా? పాపం కల్పాల బాబురావు గారు, దొంతు నరసింహారెడ్డి గారు, వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నది. బివి సుబ్బారావు మాట్లాడతాడు, అప్పుడప్పుడు పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. తక్కిన వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మాలా అంటారు, ఈ మధ్య కన్నగంటి రవి అంటారు కూడా మాట్లాడతారు. కానీ సమాజం రావాలి కదా అందరు. అయితే అదొక అంశం. ఇంకొకటి, ఇప్పుడు బీసీ మూవ్మెంట్ చాలా బలంగా నడుస్తున్నది. ఇప్పుడు ఎలక్షన్కి బీసీ ఉద్యమానికి లింక్ ఉన్నది అన్నది ఎలక్షన్లప్పుడు మాట్లాడిరు, పనిచేసింది కూడా ఇంపాక్ట్. ఒకవేళ కనుక ఓడిపోయి ఉంటే చూసిరా బీసీ నిలబెట్టుకున్నారు, ఓడగొట్టిరు మీరే అన్న చర్చ ఉంటుండే. కానీ ఇప్పుడు తను గెలిచిండు, భారీ మెజార్టీతో గెలిచిండు. బీసీ ఉద్యమానికి ఈ ఎలక్షన్ ఎంతవరకు బూస్టప్ గా ఉపయోగపడే అవకాశం? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే బీజేపీలో మనం చూసినాం, అసలు నీకు 50% మించొద్దంటే మండల కమిషన్ ఏమో 27% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నది, ఇయ్యలేదు. ఇవ్వకుండా దాన్ని బీజేపీలు వ్యతిరేకించారు. వాళ్ళు కమండల్ పార్టీ కదా, ఇది మండల్ పార్టీ, అది కమండల్ పార్టీ అయింది. ఇప్పుడు కూడా 27% పోయి సరే 42 అంటున్నారు. బీజేపీ ఎక్కడ మద్దతు ఇస్తుంది? బీజేపీ వాళ్ళు ఏమంటారు? బాటెంగేతో 2 టెంగే. మరి సమాజాన్ని వాళ్ళకు వీళ్ళకి పంపిణీ చేస్తే దేశం విడిపోద్దని చెప్తున్నారు. అది దాన్ని గట్టిగా అపోజ్ చేస్తున్నారు. ఇది బీజేపీ దెబ్బతినడానికి అది కూడా కారణం. తెలంగాణలో బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ స్టాండ్ తీసుకోవడం అనేది. నేషనల్ పార్టీ, ఇక్కడ పార్టీ అనుకూలంగా ఉండదు. ఒకటి తర్వాత బీసీలు ఎవరిని మీరు పెడతలేరు, టికెట్లు కూడా ఇస్తలేరు వాళ్ళకు, అది కూడా జనానికి అర్థమైపోతుంది. అందుకని పౌర సమాజం ఏం చేయాలంటే, బీసీలు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ 42% ఇస్తామంటున్నారు, ఇలా ఓటేసి చెప్దాం, వాళ్ళు మాట్లాడతలేరు. బీఆర్ఎస్ వాడు ఏం చేయలేదు, బీజేపీలో ఏం చేస్తలేరు, కాబట్టి మనం వీళ్ళని గెలిపిద్దాం అనుకుని గెలిపించారు. తర్వాత క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్ అయ్యిండు, అందులో బలమైన వర్గం క్యాండిడేట్ అయ్యిండు. ముస్లింస్ అంతా మద్దతు ఇస్తున్నారు, బహుజనులందరూ ఏకమైనరు. అందుకని ఇప్పుడు బీసీలు అందరూ ఒక తాటి మీదకి రావాలి, ఎస్సీలు కూడా కలుపుకోవాలి. ఎస్సీలు బీసీలు ఇప్పటికీ ఎస్సీలు చాలా మంది చెప్తూనే ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు బీసీలు, ఎస్సీలు. ఎందుకంటే పాపం వాడు గవర్నమెంట్ ఇంతకుముందు అధికారంలో పార్టీలన్నీ ఎస్సీలను మాలమాదికి చీల్చేసి పొట్లాట పెట్టినాయి, బీసీలను కూడా చీలుస్తున్నాయి అట్లనే. అందుకని వాళ్ళ మాయలో పడొద్దు. కుర్మలకు గొల్లకు పంచాయతీ పెడుతున్నారు, మనం చూస్తున్నాం కదా. ముత్రాశులకు బెస్తులకు పంచాయతీ పెడుతున్నారు, మాలమాదిగలకు పంచాయతీ పెడుతున్నారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు. వీళ్ళు అగ్రవర్ణాలందరూ కలిసే ఉంటారు. అందుకని వీళ్ళు వాళ్ళ ఎత్తుగడలను కనిపెట్టి
వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేయాలి. చేయడానికి ఎలక్షన్లు ఒక మంచి ఊతమైతాయి. ఊతంకర ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఆయన బీసీఎస్సీ జేఏసీ అంటుండే, ఒక ఆయన 42% సాధన సమితి అంటుండే, ఇంకొక ఆయన తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీ అంటున్నాడు. ఎవరి లైన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ నేర్చుకోవాల్సిందంటే మీ లైన్లో మీరు పోండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్యది ఒకటి, జార్జుల ఆయనది ఒకటి, విశారదంది ఒకటి, మల్లన్నది ఒకటి, ఇట్లా ఒక్కొక్కరు లైన్ ఒక్కొక్కరిది ఉంది కదా. అందులో మళ్ళీ పార్టీలో ఇంకొక లైన్ ఒక్కొక్కరిది ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీతో ఎవరు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు నమ్మరు. మీ పార్టీ నువ్వు ఆ పార్టీ ఉన్నావు, నీ పార్టీ ఏం చెప్తుందని చెప్తారు బీసీ ఉద్యమానికి వస్తే. కాబట్టి వాళ్ళు నమ్మరు. కానీ తక్షణ వాళ్ళు విడిగా ఉన్న వాళ్ళు ఏం యుద్ధనీతి ఏంటంటే, రణనీతి ఏంటంటే, నీ మార్గాలు నువ్వు రా, నీ మార్గాలు నువ్వు రా, వేరువేరుగా రండి, వేరువేరుగానే పోదాం, కలిసిపోలేం కాబట్టి. ఓకే. కానీ శత్రువు ఉమ్మడి శత్రువు కదా మనకు. లెట్స్ మార్చ్ సపరేట్లీ, విడివిడిగానే ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్. కర్ర లేపేటప్పుడు మాత్రం ఒక్కసారి కర్ర లేపి దాడి చేద్దాం. సో అది అట్లా స్ట్రాటజీ చెప్పేటోళ్ళు, ఎత్తుగడలు చెప్పేటోళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి, ఇగో లెట్స్ మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. అందరు ఏకమవుతారు. లేకపోతే అనకుండా మిమ్మల్ని మింగేస్తుంది, అందరు మింగేస్తుంది, ఒకరి తర్వాత ఒకరు మింగేస్తుంది. కాబట్టి అట్లా విడివిడిగా ప్రయాణం చేసినా కూడా లాఠీ లేపేటప్పుడు ఒక్కసారిగా లేపి ఉమ్మడిగా దాడి చేద్దాం శత్రువు మీద అని ఒక ఎత్తుగడలు చెప్పాలి వాళ్ళకు. వాళ్ళు నేర్చుకుంటారు కూడా, వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది రాకపోవచ్చు, ఆయా పార్టీలకు లాయల్గా ఉంటే వాళ్ళు, రాజకీయాలు ఉంటారు అనుకోండి, వాడు ఏ పార్టీ టికెట్ ఇస్తే మనకు అనుకూలంగా ఉంటాడు. రండి. మందుల సామిల్ గారు వచ్చారు. ఓకే. అట్లా అందరిని ఏకం చేయాలి. ఏకం చేయడానికి ఒక నీతి ఉండాలి. పౌర సమాజం చేస్తుంది, అందరిని ఏకం చేస్తుంది. వీళ్ళంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకోండి, ఎవరిది వాళ్ళు రానియండి, వాళ్ళ అవసరాల కోసం పెట్టుకున్నారు. కానీ పుసుక్కుని ఓడిపోయి ఉంటే మాత్రం అంతా కింద మీద అయిపోయేది, విడిపోయేది, చెడిపోయేది. ఒక్కసారి మనం 7th రౌండ్ కి సంబంధించిన డేటా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టిన డేటా ఇది. సో